గుంటూరు జిల్లా వ్యవసాయ శాఖలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. పంట నష్ట పరిహారం చెల్లింపులో అధికారులు చేతివాటం చూపించారు. 50 మంది నకిలీ కౌలు రైతులు 19.46 లక్షల రూపాయలు చెల్లించారు. ఈ వ్యవహారంపై కలెక్టర్ నాగలక్ష్మి సీరియస్ అయ్యారు. విచారణకు ఆదేశించడంతో వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టారు మేడికొండూరు పోలీసులు. మేడికొండూరు మండలంలో దేవత్తిపాడు గ్రామంలో కొన్ని కంప్లైంట్స్ రావడం, దాని మీద గౌరవ ఎమ్మెల్యే గారు శ్రావణ్ కుమార్ గారు కూడా ఈ విషయాల మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఒక రిపోర్టు ఇవ్వండి అని చెప్పడం కూడా జరిగింది. సో ఆ నేపథ్యంలో ఒక 3 టీమ్స్ ఫామ్ చేసి 3 అసిస్టెంట్ డైరెక్టర్స్ని టీమ్ లీడర్స్గా పెట్టి వ్యవసాయ అధికారులు పెరంగిపురం, అట్లాగే గుంటూరు, మేడికొండూరు వ్యవసాయ అధికారులని వాళ్ళ సారథ్యంలో అక్కడ ఉన్నటువంటి లోకల్ మండల తహసీల్దార్ గారు మరియు వ్యవసాయ సంఘాధికారులు, వ్యవసాయ సహాయకులు, గ్రామ రెవెన్యూ అధికారులు వీళ్ళందరూ కూడా టీమ్స్గా ఫామ్ చేసి గౌరవ కలెక్టర్ గారి ఆదేశం మేరకి ఈ టీమ్స్ అన్ని కూడా ఫీల్డ్